హలో గైస్, నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను సోలోగా పోదామని. ఎటన్నా అస్సలు కుదురుతలేదు. నాకు సోలోగా ఎక్స్ప్లోర్ చేయాలని చాలా ఇష్టం. అసలు నా ఫస్ట్ ట్రిప్ వచ్చేసి తిరుమల వెంకన్న స్వామి దగ్గరికి. నేను తిరుపతి వెళ్ళిన తర్వాత ఎట్లా పోయిన స్వామి దగ్గరికి, ఎట్లా దర్శించుకున్నా, ప్రతిదీ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ తిరుపతిలో దిగగానే నేను విష్ణు నివాసానికి వెళ్ళిన. మనం ఎస్ఎస్డి టోకెన్స్, దివ్య దర్శనం టోకెన్స్ కోసం 3 చోట్ల ఇస్తారు తిరుపతిలో. అవి ఎక్కడెక్కడ అంటే, ఒకటి విష్ణు నివాసం, ఒకటి శ్రీనివాస నిలయం, ఒకటి భూదేవి కాంప్లెక్స్. ఈ 3 చోట్ల ఇస్తారు మనకు టోకెన్స్ అనేవి. కానీ ఈ 2 చోట్లలో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే విష్ణు నివాసం దగ్గర, శ్రీనివాస నిలయం దగ్గర, ఒకటి రైల్వే స్టేషన్ దగ్గర, ఒకటి బస్ స్టాప్ దగ్గర. అందుకని నేను విష్ణు నివాసానికి వెళ్ళి చూసిన పరిస్థితి ఎట్లుందని. చాలా క్రౌడే ఉన్నారు అక్కడ. చూసి ఆటోకి పోయిన భూదేవి కాంప్లెక్స్కి. ఆటో వాళ్ళు నేను నైట్ పోయినా. నైట్ పోతే చార్జెస్ ఎక్కువ అడుగుతారు వాళ్ళు. కొద్దిగా వెయిట్ చేయాలి. మనం సోలోగా పోతున్నాం కాబట్టి అక్కడ వాళ్ళని పరిచయం చేసుకొని షేరింగ్తో పోవాలి. వాళ్ళు ఎక్కువ చెప్తారు చార్జెస్ అనేవి సింగిల్గా పోతే. అలా భూదేవి కాంప్లెక్స్ పోయిన తర్వాత అక్కడికి పోగానే అడిగిన అక్కడ సెక్యూరిటీ గార్డ్ని, టోకెన్స్ ఎప్పుడు ఇస్తారని. వాళ్ళు క్లారిటీగా చెప్తలేరు, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉండే వరకు. అక్కడ మైక్లో కూడా అనౌన్స్మెంట్ చేస్తారు, టైం వేస్ట్ చేసుకోకండి టోకెన్స్ గురించి, డైరెక్ట్ ఫ్రీ దర్శనానికి వెళ్ళండి, అక్కడ మధ్యలో ఇస్తారు టికెట్స్ అనేవి అని చెప్పారు. కానీ వాళ్ళు టికెట్స్ మార్నింగ్ ఇస్తా అంటుర్రు, కానీ క్యూ లైన్ ఏమో 2:30కే కట్టిరు నైటు. మీరు ఎస్ఎస్డి టోకెన్స్తోనే దర్శించుకోవాలనుకుంటే పక్క నిద్రపోకుండా గేట్ దగ్గర వెయిట్ చేయాలి. పక్క నైట్ ఎప్పుడు కట్టేది అర్థమవుతుంది అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండేటరికి. నేను ఇక లైన్ చూసి టైం వేస్ట్ చేసుకోదని ఫ్రీ దర్శనానికి మార్నింగ్ పోతా అని అట్లా రెస్ట్ తీసుకొని మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి అల్పిరి స్టెప్ 7కి స్టార్ట్ అయ్యి 11:40 వరకు ఫినిష్ చేసుకున్నా. పైకి వెళ్ళిన తర్వాత లాకర్స్ కోసం ట్రై చేసిన, అస్సలు దొరకట్లేదు. ఫుల్ క్రౌడ్ వల్ల టైం వేస్ట్ చేసుకోదని అలా కోనేరు దగ్గరికి వెళ్ళి స్నానం చేసిన తర్వాత వరాహస్వామిని దర్శించుకుందామని టెంపుల్కి పోయినా. క్లోజ్ చేసిర్రు. మనం తిరుమల వెంకన్న స్వామి దగ్గర వెళ్ళిన ముందు వరాహస్వామిని దర్శించుకోవాలి ఫస్ట్. కానీ ఆ రోజు అమావాస్య, టెంపుల్ క్లోజ్ చేసిర్రు. ఇక బయట నుంచి దర్శించుకొని ఫుల్ ఆకలి అవుతుందని ఇక వెంగమామ దగ్గర పోయి అన్నప్రసాదం తిని లాకర్స్ ఏమైనా దొరుకుతాయని మళ్ళీ చూసిన, అసలు దొరకట్లేదు. ఇక డైరెక్ట్ లగేజ్తోనే దర్శనానికి వెళ్ళిన. అలా 4కి స్టార్ట్ అయిన క్యూ లైన్లో సర్వదర్శనానికి. మధ్యలో 12 AM ఒక హాల్లో రెస్ట్ ఇచ్చారు, ఒక 2 hours అలా. మళ్ళీ లేచి క్యూ లైన్లో స్టార్ట్ చేసిన దాంట్లో నుంచే 2 AM లైన్ స్టార్ట్ అయితే ఇక మధ్యలో లగేజ్లో పెట్టుకొని ప్లేస్ వచ్చింది. ఇక అమ్మయ్య అనిపించింది. ఇక బరువు మొత్తం బాగుంది లగేజ్. బ్యాగ్స్ ఇచ్చిన తర్వాత సర్వదర్శనానికి ఫోటో తీసుకొని టోకెన్ ఇచ్చారు. ఇక టోకెన్ తీసుకొని వెళ్ళిన తర్వాత మధ్యలో స్కాన్ చేస్తారు, స్కాన్ చేసి లోపలికి పంపిస్తారు. అలా వెళ్ళగానే ఒక కాంప్లెక్స్ వస్తుంది. అక్కడ మనం రెస్ట్ తీసుకోవచ్చు. ఒక 6 hours రెస్ట్ ఇస్తారు. అక్కడ రెస్ట్ తీసుకున్న తర్వాత అలా లైన్ కట్టినాం దర్శనానికి. 1 hourలో అయిపోయింది దర్శనం. కాంప్లెక్స్ నుంచి స్టార్టింగ్ కొద్దిగా ఇబ్బంది ఉంటుంది సర్వదర్శనం. లాస్ట్ వరకు పేషెన్స్తో వెయిట్ చేయాలి దర్శనానికి. మీరు ఈ దర్శనానికి వెళితే మీకు ఎంత పేషెన్స్ ఉందనేది అర్థమవుతుంది. అలా దర్శనం అయిన తర్వాత మళ్ళీ వెంగమ్మకి పోయి లంచ్ చేసి లగేజ్ కలెక్ట్ చేసుకొని తర్వాత పాప వినాశాల దగ్గరికి పోయిన జీప్లో 1 personకి 200 rupees తీసుకుంటారు. ఇలా తిరుపతి జర్నీ కంప్లీట్ చేసుకున్నాం. మీరు ఎప్పుడైనా సోలోగా జర్నీని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే మీ జర్నీని కామెంట్ సెక్షన్లో చెప్పండి.